ఓం గాయత్రీ దేవ్యే నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. జై శ్రీమన్నారాయణ. జ్యోతిష్య శాస్త్రం అనేది ఊహ కాదు, అనుమానం కాదు. ఇది గ్రహాల కదలికల ఆధారంగా మన జీవితంలో జరిగే సత్యమైన సంకేతాల విశ్లేషణ. ప్రియమైన సింహరాశివారు, ఫిబ్రవరి 12 గురువారం, 13 శుక్రవారం, 14 శనివారం, 15 ఆదివారం, ఈ 4 రోజులు మీ జీవితంలో ఎందుకు చాలా కీలకమైనవో, ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం ఎలా మీ భవిష్యత్తు 12 నెలలు మార్చగలదో ఈ వీడియోలో నేను మీకు స్పష్టంగా నంబర్లతో 100% ఖచ్చితమైన జ్యోతిష్య అంచనాలతో వివరించబోతున్నాను. ఈ రాశిఫలాలు సాధారణంగా చెప్పేవి కావు, ప్రతి సింహరాశి వ్యక్తి తప్పకుండా తెలుసుకోవాల్సినవి. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే ఒక ప్రత్యేక పరిహారం మీ జీవితంలో ఆగిపోయిన పనులన్నింటినీ మళ్లీ ముందుకు నడిపించే శక్తిని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా సింహరాశి రాశిఫలాలు ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు వివరంగా తెలుసుకుందాం. ఫిబ్రవరి 12 గురువారం సింహరాశి జీవితంలో కీలక మలుపు ప్రారంభం. సమస్య ఎంత పెద్దదైనా పరిష్కారం ఉంది. శ్రీ మైసమ్మతల్లి జ్యోతిష్యాలయంలో పూజారి శ్రీనివాసరాజుగారు మీ సమస్యలను విని ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పి ప్రభావవంతమైన పరిహారాలు చేస్తారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల కలహాలు, కుటుంబ మరియు ఆస్తి తగాదాలు, డబ్బు, వ్యాపార ఇబ్బందులు, ఇక భయం వద్దు. వెంటనే కాల్ చేయండి 9515466718. దైవ ఆశీస్సులతో ఫిబ్రవరి 12 గురువారం రోజు సింహరాశి వారికి సాధారణ రోజు కాదు. ఈ రోజు మీ జీవితంలో చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న విషయాలు ఒక్కసారిగా కదలటం మొదలవుతుంది. మీరు గత కొన్ని నెలలుగా ఒక విషయంలో ఎదురుచూస్తూ ఉంటే ఆ ఎదురుచూపుకు ఈ రోజు మొదటి సంకేతం కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది పూర్తిస్థాయి ఫలితం కాదు, ఇది ప్రారంభ సూచన మాత్రమే. ఈ రోజు ఉదయం లేచినప్పటినుంచే మీ మనసులో ఒక రకమైన ఆలోచనా భారం ఉంటుంది. కారణం లేకుండా టెన్షన్గా అనిపించవచ్చు. ఇది మీ రాశిపై పనిచేస్తున్న గ్రహాల ప్రభావం. ముఖ్యంగా సూర్యుడు మరియు గురు కలిసి మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తారు. మీరు ధైర్యంగా ముందుకు వెళితే లాభం, అనుమానం పెంచుకుంటే నష్టం. ఉద్యోగం చేస్తున్న సింహరాశివారికి గురువారం రోజు ఒక కీలక సమాచారం అందుతుంది. ఇది కొత్త కస్టమర్ కావచ్చు, కొత్త ఆఫర్ కావచ్చు, లేదా పాత బాకీకి సంబంధించిన వార్త కావచ్చు. అయితే ఈ సమాచారం వచ్చిన వెంటనే చర్య తీసుకోవడం కంటే కనీసం ఒక రోజు ఆలోచించడం మంచిది. ఎందుకంటే ఈ రోజు తీసుకునే నిర్ణయం వచ్చే కొన్ని నెలల వ్యాపార దిశను మార్చే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ రోజు సింహరాశివారికి చిన్న లాభాలు కనిపిస్తాయి. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం, కొత్త అప్పులు చెయ్యడం మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా స్నేహితులు లేదా బంధువుల ద్వారా వచ్చే ఆర్థిక ఆఫర్లను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. నమ్మకం పేరుతో చేసే పొరపాటు మీకు భారంగా మారుతుంది. ఈ రోజు మీ ఆరోగ్యం విషయానికి వస్తే తలనొప్పి, కళ్ళు మండడం, నిద్రలేమి వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇవన్నీ మానసిక ఒత్తిడి వల్ల వచ్చే సమస్యలే. కాబట్టి వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మధ్యాహ్నం తరువాత కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ రోజు కుటుంబ వాతావరణం కొంచెం ఉద్రిక్తంగా ఉండే అవకాశం ఉంది. చిన్న చిన్న మాటలు పెద్ద చర్చలకు దారితీస్తాయి. మీరు మౌనంగా ఉండగలిగితే చాలా సమస్యలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు అని ఈ రోజు మీకు నేర్పుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఫిబ్రవరి 12 గురువారం రోజు సింహరాశివారికి ఒక హెచ్చరికతో కూడిన అవకాశం. మీరు ఓర్పుతో, తెలివిగా వ్యవహరిస్తే ఈ రోజు మీకు బలమైన పునాది వేస్తుంది. తొందరపాటు, కోపం, అహంకారం ఈ 3 మీకు శత్రువులుగా మారతాయి. ఇవి నియంత్రణలో ఉంటే ఈ రోజు మీ జీవితంలో మంచి మార్పుకు మొదటి అడుగు. ఫిబ్రవరి 13 శుక్రవారం సంబంధాలు, ప్రేమ, కుటుంబ భవిష్యత్తు నిర్ణయించే రోజు. ఫిబ్రవరి 13 శుక్రవారం రోజు సింహరాశివారికి భావోద్వేగాల రోజు అని చెప్పాలి. ఈ రోజు మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న మాటకే బాధపడే అవకాశముంది.
అదే సమయంలో చిన్న ప్రేమకు చాలా ఆనందపడే పరిస్థితి కూడా ఉంటుంది. ఇది శుక్రగ్రహ ప్రభావం. దాంపత్య జీవితమున్న సింహరాశివారికి ఈరోజు చాలా కీలకం. గతంలో జరిగిన ఒక చిన్న అపార్థం, మీరు పట్టించుకోకుండా వదిలేసిన ఒక విషయం ఈరోజు మళ్లీ బయటకు రావచ్చు. ఇది గొడవకు దారితీయవచ్చు లేదా పరిష్కారానికి కూడా దారితీయవచ్చు. ఏ దారి వెళ్లాలనేది పూర్తిగా మీ మాటలపై ఆధారపడి ఉంటుంది. కఠినంగా మాట్లాడితే దూరం పెరుగుతుంది, మృదువుగా మాట్లాడితే బంధం బలపడుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈరోజు ఒక నిర్ణయాత్మక రోజు. గతంలో విడిపోయిన వ్యక్తి గురించి ఆలోచనలు రావచ్చు. కొందరికి అనుకోకుండా మెసేజ్ లేదా కాల్ రావచ్చు. ఈ సమయంలో భావోద్వేగాలకు లూనవకుండా మీ భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. క్షణిక ఆనందం కోసం దీర్ఘకాల శాంతిని కోల్పోకూడదు. కుటుంబ విషయాల్లో ఈరోజు తల్లి లేదా తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరముంటుంది. చిన్న అసౌకర్యం పెద్ద సమస్యగా మారకుండా ముందే జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇంట్లో పెద్దల మాటను ఈరోజు నిర్లక్ష్యం చెయ్యకండి. వారు చెప్పే ఒక మాట మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఆర్థికంగా శుక్రవారం రోజు సింహరాశివారికి కొంత ఊరట కలిగిస్తుంది. గత కొన్ని రోజులుగా ఉన్న టెన్షన్ తగ్గుతుంది. కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశముంది. ముఖ్యంగా అలంకరణ, బట్టలు, ఇంటి అవసరాలపై ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి ఉంటుంది. అవసరం లేని ఖర్చులను నియంత్రించగలిగితే మంచిది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు సహకోద్యోగులతో సంబంధాలు మెరుగుపడే అవకాశముంది. ఒక అపార్థం తొలగిపోతుంది. అయితే కార్యాలయంలో వ్యక్తిగత విషయాలు ఎక్కువగా షేర్ చెయ్యకపోవడం మంచిది. మీరు చెప్పిన ఒక మాట వేరే అర్థంతో బయటకు వెళ్లే ప్రమాదముంది. మానసికంగా ఈరోజు మీరు గతాన్ని ఎక్కువగా గుర్తుచేసుకునే అవకాశం ఉంది. పాత జ్ఞాపకాలు, పాత తప్పులు గుర్తుకొస్తాయి. ఇవి మిమ్మల్ని బాధపెట్టకుండా మీకు ఒక పాఠంగా మారితే ఈరోజు మీకు చాలా ఉపయోగకరమవుతుంది. మొత్తంగా ఫిబ్రవరి 13 శుక్రవారం రోజు సింహరాశివారికి సంబంధాల పరీక్ష రోజు. ఈరోజు మీరు చూపించే సహనం, ప్రేమ, అర్థం చేసుకునే స్వభావం మీ భవిష్యత్తు బంధాలను నిర్ణయిస్తుంది. మీరు మనసు పెట్టి మాట్లాడితే చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తులు కూడా దగ్గరయ్యే అవకాశముంది. అదే మీరు అహంకారంతో వ్యవహరిస్తే చిన్న దూరం కూడా పెద్ద గోడగా మారుతుంది. ఫిబ్రవరి 14 శనివారం కర్మ పరీక్ష, సహనం అవసరమైన రోజు. ఫిబ్రవరి 14 శనివారం రోజు సింహరాశివారికి చాలా లోతైన అర్థమున్న రోజు. ఈ రోజు జరిగే సంఘటనలు ఒక్కరోజుతో ముగిసేవి కావు. ఇవి గతంలో మీరు చేసిన పనుల ఫలితంగా వస్తాయి. మీరు గతంలో ఎవరికైనా సహాయం చేసి ఉంటే ఆ సహాయం ఈరోజు మీకు ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. అదేవిధంగా గతంలో చేసిన నిర్లక్ష్యం, ఆలస్యం, తప్పు నిర్ణయం కూడా గుర్తుచేస్తుంది. ఈరోజు ఉదయం నుంచే మీ మనసులో ఒక రకమైన భారంగా అనిపిస్తుంది. పని చెయ్యాలని ఉన్నా మనసు పూర్తిగా సహకరించదు. దీనికి శనిగ్రహ ప్రభావం. శని ఎప్పుడూ మనల్ని శిక్షించడానికి రాదు, నేర్పించడానికి మాత్రమే వస్తాడు. కాబట్టి ఈరోజు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఒక పాఠంగా తీసుకుంటే భవిష్యత్తులో మీరు చాలా బలపడతారు. ఉద్యోగంలో ఉన్న సింహరాశివారికి ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారి నుంచి ప్రశ్నలు, పని భారంతో పాటు అనవసరమైన విమర్శలు ఎదురయ్యే అవకాశముంది. ఈ సమయంలో మీరు కోపంతో స్పందిస్తే పరిస్థితి మరింత చేదుగా మారుతుంది. మౌనంగా, స్థిరంగా పనిచేస్తే చివరికి మీ నిజాయితీ బయటపడుతుంది. ఈరోజు మీరు ఓర్పుగా ఉన్నంత మాత్రాన రాబోయే రోజుల్లో మీకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు నెమ్మదిగా నడిచే రోజు. లాభం తక్కువగా కనిపిస్తుంది. కస్టమర్ల నుంచి ఆలస్యం, బాకీలు, మాటల తిప్పలు ఉంటాయి. ఈ సమయంలో కొత్త పనులు మొదలుపెట్టకుండా ఇప్పటికే ఉన్న పనులను సరిచేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా లెక్కల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. చిన్న పొరపాటు పెద్ద నష్టంగా మారే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈరోజు సింహరాశివారికి అనుకోని ఖర్చులు వచ్చే అవకాశముంది. ఇవి ఆరోగ్యం, వ్యావనం, ఇంటి అవసరాలకు సంబంధించినవి కావచ్చు. మీరు ముందే ప్లాన్ చేసుకొని ఉంటే ఇబ్బంది ఉండదు. కానీ నిర్లక్ష్యం చేస్తే ఈ ఖర్చులు మీ మనసుకు భారంగా మారతాయి. ఈరోజు అప్పులు ఇవ్వడం, తీసుకోవడం రెండింటినీ వీలైనంతవరకు తప్పించుకోవాలి. కుటుంబ విషయాల్లో ఈరోజు కొంత దూరం కనిపించవచ్చు. మీ మనసులో ఉన్నది ఇతరులకు అర్థం కాకపోవచ్చు. దీనివల్ల మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇదే సమయం మీరు మీ లోపలికి వెళ్లి ఆలోచించడానికి. ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు మనసులోనే పరిష్కరించుకోవాలి.
ఆరోగ్యపరంగా ఈరోజు జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కాళ్ళు, మోకాళ్ళు, వెన్నుముక సంబంధిత సమస్యలు ఉన్నవారు నిర్లక్ష్యం చెయ్యకూడదు. విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ పని చేయాలని ఒత్తిడి పెట్టుకోవద్దు. మొత్తంగా ఫిబ్రవరి 14 శనివారం రోజు సింహరాశివారికి సహనాన్ని పరీక్షించే రోజు. ఈ రోజు మీరు ఎంత మౌనంగా, స్థిరంగా, నిజాయితీగా ఉంటారో అంత మంచి ఫలితాన్ని రాబోయే రోజుల్లో పొందుతారు. ఈ రోజు చేసిన త్యాగం వచ్చే కాలంలో మీకు గొప్ప లాభంగా మారుతుంది. ఫిబ్రవరి 15 ఆదివారం సింహరాశికి శక్తి, గౌరవం, నిర్ణయాల రోజు. ఫిబ్రవరి 15 ఆదివారం రోజు పూర్తిగా సింహరాశివారికి చెందిన రోజని చెప్పాలి. ఈ రోజు మీ రాశి అధిపతి అయిన సూర్యుడి ప్రభావం పూర్తిగా పనిచేస్తుంది. గత 3 రోజులుగా మీరు అనుభవించిన ఒత్తిడి, ఆలోచనల భారమంతా ఈ రోజు క్రమంగా తగ్గిపోతుంది. మీలో మళ్లీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు ఉదయం లేవగానే మీలో ఒక రకమైన స్పష్టత కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా సందిగ్ధంగా ఉన్న నిర్ణయాలు ఒక్కసారిగా క్లియర్ అవుతాయి. ముఖ్యంగా మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలక నిర్ణయం ఈ రోజు మీ మనసులో పక్కాగా స్థిరపడుతుంది. ఈ నిర్ణయం రాబోయే కొన్ని నెలల దిశను నిర్ణయిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు గౌరవం పెరిగే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన పని ఇప్పుడు గుర్తింపు పొందుతుంది. అధికారుల నుంచి ప్రశంసలు లేదా బాధ్యతలు పెరగడం జరుగుతుంది. ఇది మీ కెరియర్లో ఒక ముందడుగు. అయితే ఈ సమయంలో అహంకారం పెరక్కుండా జాగ్రత్త అవసరం. వినయం చూపిస్తే మరింత మంచి ఫలితం వస్తుంది. వ్యాపారంలో ఉన్న సింహరాశివారికి ఈ రోజు కొత్త ఆలోచనలు వస్తాయి. ఇప్పటివరకు ఆలోచించని ఒక కొత్త మార్గం మీకు కనిపిస్తుంది. వెంటనే ప్రారంభించాల్సిన అవసరం లేదు, కాని ఆ ఆలోచనను వదిలేయకండి. ఇది రాబోయే రోజుల్లో మంచి ఆదాయ మార్గంగా మారే అవకాశముంది. ఈ రోజు మీరు చేసిన ప్లానింగ్ చాలా కీలకం. ఆర్థికంగా ఈ రోజు కొంత స్థిరత్వం కనిపిస్తుంది. గతంలో చేసిన ఖర్చుల వల్ల వచ్చిన ఒత్తిడి తగ్గుతుంది. డబ్బు విషయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీకు భద్రత కలిగిస్తుంది. అయితే ఆడంబరాలకు దూరంగా ఉండడం చాలా అవసరం. అవసరం లేని ఖర్చులు ఈరోజు కూడా నియంత్రించాలి. కుటుంబ వాతావరణం ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు. ఇది మీకు మానసిక సంతృప్తినిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇంట్లో ప్రశాంతత అనిపిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు మీ శరీర శక్తి పెరుగుతుంది, అలసట తగ్గుతుంది. అయినా సరే పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యకండి. సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కొందరికి రక్తపోటు, కళ్లకు సంబంధిత ఇబ్బందులు రావచ్చు. సమతుల్యత చాలా ముఖ్యం. మొత్తంగా ఫిబ్రవరి 15 ఆదివారం రోజు సింహరాశివారికి పునరుజ్జీవన రోజు. ఈ రోజు మీరు మీ జీవితంపై నియంత్రణ తిరిగి పొందుతారు. గత 3 రోజుల అనుభవాలు మీకు బలంగా మారతాయి. ఈ రోజు మీరు చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు వచ్చే కాలానికి బలమైన పునాదిగా మారతాయి. ఫిబ్రవరి 12 నుంచి 15 ఆదివారం వరకు ఉన్న ఈ 4 రోజులు సింహరాశివారికి సాధారణ రోజులు కావు. ఈ 4 రోజులు మీ జీవితంలోని ఒక దశకు ముగింపు పలుకుతూ మరో కొత్త దశకు ద్వారం తెరుస్తాయి. మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న గందరగోళం, ఆలస్యం, ఆగిపోయిన పనులు, మానసిక ఒత్తిడి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ఈ 4 రోజుల్లో మీకు అర్థమవుతుంది. ఈ కాలంలో సింహరాశివారు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఎంత శక్తివంతులైనా, ఎంత తెలివైనవారైనా కాలం అనుకూలించనప్పుడు ఓర్పే మీ గొప్ప ఆయుధం. ఈ 4 రోజుల్లో మీరు చూపించే సహనం, నిజాయితీ, మాటల నియంత్రణ రాబోయే 6 నెలల ఫలితాలను నిర్ణయిస్తుంది. ఈ 4 రోజులలో మొత్తం మీద 2 అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక అవకాశం మీ కెరియర్ లేదా వ్యాపారానికి సంబంధించింది. ఇది కొత్త రూపంలో రావచ్చు, లేదా పాత అవకాశమే కొత్త దారిలో ముందుకు రావచ్చు. రెండవ అవకాశం మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ఒక సంబంధం బలపడడం లేదా ఒక అపార్థం తొలగిపోవడం ఈ సమయంలో జరుగుతుంది. కానీ ఈ 2 అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే మీరు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. అదే సమయంలో ఒక పరీక్ష కూడా ఉంటుంది. ఈ పరీక్ష మీ కోపానికి, అహంకారానికి సంబంధించింది. సింహరాశివారికి సహజంగా నాయకత్వ లక్షణం ఉంటుంది. కానీ ఈ 4 రోజుల్లో అదే లక్షణం మీకు సమస్యగా మారే అవకాశముంది. ప్రతి విషయంలో మీరు సరిగా ఉన్నారని నిరూపించుకోవాలనుకుంటే పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారతాయి. ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచిస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఆర్థికంగా ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలిస్తాయి. డబ్బు వస్తుంది, అలాగే ఖర్చులు కూడా ఉంటాయి.
కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీరు చేసే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో మీ స్థిరత్వాన్ని నిర్ణయిస్తాయి. అవసరం లేని ఖర్చులను తగ్గించడం, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. చిన్న పొదుపు కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఊరటగా మారుతుంది. కుటుంబపరంగా ఈ 4 రోజులు మీకు ఒక పాఠం నేర్పిస్తుంది. ప్రతి ఒక్కరూ మీ ఆలోచనలతో ఏకీభవించరు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలను వినడం, వారి భావాలను గౌరవించడం మీకు మానసిక శాంతినిస్తుంది. ముఖ్యంగా పెద్దల సలహాను నిర్లక్ష్యం చేయకుండా తీసుకుంటే అది మీకు భవిష్యత్తులో దారి చూపిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ 4 రోజులు మీకు ఒక హెచ్చరిక. శరీరం అలసిపోయిందని సూచిస్తుంది. మీరు ఎంత పనిచేసినా విశ్రాంతి లేకపోతే ఫలితం ఉండదు. కాబట్టి ఈ సమయంలో మీ నిద్ర, ఆహారం, మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టాలి. చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారకుండా ముందే జాగ్రత్త తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఒక విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీ జీవితంలో ఎవరు నిజంగా మీవారు, ఎవరు కేవలం అవసరాల కోసం దగ్గరగా ఉన్నారు అన్నది. ఇది కొంచెం బాధ కలిగించవచ్చు, కానీ దీనివల్ల మీరు భవిష్యత్తులో అనవసరమైన బాధల నుంచి బయటపడతారు. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక మంచి పని, ఒక సహాయం, ఒక నిజాయితీ నిర్ణయం రాబోయే రోజుల్లో మీకు అనూహ్యమైన ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. ఇది వెంటనే కనిపించకపోయినా కాలం వచ్చినప్పుడు తప్పకుండా ఫలితమిస్తుంది. ఈ రాశిఫలాలు మీ భవిష్యత్తును భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని సిద్ధం చేయడానికి మాత్రమే. జ్యోతిష్యం మన జీవితాన్ని నియంత్రించదు, కానీ మనం జాగ్రత్తగా అడుగులు వేయడానికి మార్గదర్శనం చేస్తుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మౌనమైన కానీ బలమైన మార్పును తీసుకువస్తాయి. మీరు గమనించకపోయినా మీ లోపల ఒక పరిపక్వత పెరుగుతుంది. గతంలో మీరు చేసిన తప్పుల నుంచి నేర్చుకునే శక్తి మీకు వస్తుంది. అదే మీ అసలైన విజయం. గుర్తుంచుకోండి, సింహరాశివారికి కాలం ఎప్పుడూ శాశ్వతంగా ప్రతికూలంగా ఉండదు. కొంత సమయం పరీక్షిస్తుంది, తర్వాత గొప్ప ఫలితాన్నిస్తుంది. మీరు నమ్మకం కోల్పోకుండా ముందుకు నడిస్తే ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక మైలురాయిగా మారుతుంది. ఈ రాశిఫలాల్లో చెప్పిన విషయాలను మీరు మీ జీవితంతో పోల్చుకుని చూడండి. కొన్ని ఇప్పటికే జరుగుతున్నట్టు అనిపిస్తే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు, ఎందుకంటే కాలం తన పని తాను చేస్తుంది. ఈ రాశిఫలాలు మీకు ఉపయోగపడితే మీ జీవితంలో జరిగిన అనుభవాన్ని ఒక మాటగా అయినా గుర్తుచేసుకోండి. అది మీకు బలాన్నిస్తుంది. మీలాంటి సింహరాశివారు ఈ సమాచారం తెలుసుకుంటే వారికి కూడా మార్గదర్శనమవుతుంది. ఇక ముందు కూడా ఇలాంటి స్పష్టమైన, లోతైన నిజాయితీ జ్యోతిష్య విశ్లేషణలు మీకోసం తీసుకువస్తాను. మీ నమ్మకమే నాకు శక్తి. మీ జీవితంలో వెలుగు ఎప్పటికీ ఉండాలని, మీ నిర్ణయాలు మీకు విజయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై జ్యోతిష్యం.